షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామములో ఆత్మీయులను మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాటను మనం చదవగలుగుతున్నాం. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఆయన యొక్క సహాయము కొరకు, లేకపోతే ఆయన ఇచ్చే రక్షణ కొరకు, ఆయన ఇచ్చే మేలు కొరకు, మనల్ని ఆయన నింపుతున్న ఆ యొక్క విశ్వాస యాత్రలో ఆ యొక్క ధైర్యం కొరకు, ఆదరణ కొరకు మనందరం కూడా ధన్యులమే. ఎందుకంటే ఆయన దయచూపవలనని ఆలస్యం చేయుచున్నాడు. నిత్య జీవితంలో అనేకసార్లు మనం తప్పిపోతూ ఉండొచ్చు దేవుని సన్నిధి నుండి. కానీ ఆయన నీ మీద పగ తీర్చుకోకుండా, ఆయన ఉగ్రతను మన మీదకి రానివ్వకుండా ఆయన ఏం చేస్తున్నాడండి? మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. మన నీతిని బట్టి కాక ఆయన నీతిని బట్టే మనము బ్రతుకుచున్నాము, మనము రక్షణలోకి నడిపించబడ్డాము, ఆత్మలో బలపడుచున్నాము. ఆయన వాక్యం ద్వారా నిరంతరము కూడా మనం జీవించగలుగుతున్నామంటే కేవలము ఆయన మన మీద చూపిస్తున్న ఆ యొక్క కృప, ఆ దయ మాత్రమే. మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చి దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. మరి ఎంత గొప్ప దేవుని కొరకు నీవు చేస్తున్నది ఏమిటనేది ఈరోజు మనం వేసుకోవాల్సిన ప్రశ్న. మనము ఆయన కొరకు కనిపెట్టుకుంటున్నామా? ఆయన న్యాయము తీర్చు దేవుడని మనకు తెలుసు, మనల్ని కరుణించు దేవుడని మనకు తెలుసు. మన మీద ఆయన చూపుతున్న దయను బట్టి, ఆయన చూపుతున్న కృపను బట్టి మనం ఎలా దీవించబడుతున్నామో, మనం ఎలా జీవిస్తున్నామో మనకు తెలుసు. ఇన్ని చేస్తున్న దేవుని కొరకు మరి మనము కనిపెట్టుకొనిచున్నామా? కాబట్టి మన ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎలాగ కనిపెట్టుకోవడం మనం ఆలోచన చేస్తే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనంలో చూడగలుగుతున్నాం. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఇక్కడ కూడా యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు, ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును. నీ జీవితంలో మేలు కొరకు ఎదురు చూస్తుంటే కనుక, మేలు జరగాలని, ఆశీర్వాదం రావాలని మీరు కనిపెట్టుకుని చూస్తుంటే కనుక మీరు చేయవలసింది ఏంటంటే ఆయన యొక్క ఉపదేశమునకు చెవియొగ్గాలి, ఆయన మాట వినాలి, ఆ మాట ప్రకారము నడవాలి. ఇదే ఆయన కోరుకుంటున్నది. కాబట్టి ఆయన యొక్క క్రియలు మనకి కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు. ఉదాహరణకి బంగారం గురించి మనం ఒక ఉదాహరణ చూస్తుంటాం కదండి. ఆ యొక్క ముడి బంగారంను తెచ్చి కొలంలో కాల్చినప్పుడే అది బంగారముగా మనకు కనిపిస్తుంది, ఆ యొక్క మెరుపు తెలుస్తుంది. అలాగే మన జీవితంలో వచ్చిన శోధన నుండి కూడా విశ్వాసులుగా మనము మన యొక్క విశ్వాస పరిమాణము కనబడుతుంది. నువ్వు శోధనను తట్టుకునేవాడు ధన్యుడు కదండి, శోధన సహించేవాడు ధన్యుడని మనం చదివాం కదా. కాబట్టి ఆ యొక్క సహింపు ఎలాగొస్తుందంటే ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడే, నాకు వచ్చిన శోధన నన్ను ఏమీ చేయలేదు, నేను కలిగి ఉన్న దేవుడు జీవము గలవాడు, ఆయన వాగ్దానం ఇచ్చి మాట తప్పేవాడు కాదు. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఈ యొక్క శోధనను తప్పించి నాకు నెమ్మది సమాధానము దయచేస్తాడనే విశ్వాసము నిరీక్షణ కలిగి మనం ఉంటే కనుక ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదమును తేవటకు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయంగా ఉండను. అదేవిధంగా యెషయా గ్రంథము 25వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, ఆ దినమున జనులు ఇలాగందరూ, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకున్న మన దేవుడు, మనము కనిపెట్టుకుని యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి ఉత్సాహించి సంతోషించేదము. కాబట్టి ఈ యొక్క కనిపెట్టుకున్న వారి లిస్టులో మనమందరం ఉండాలని ఈరోజు ఈ వాక్యం ద్వారా నేను కోరుకుంటున్నాను. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క గొప్పతనము, ఆయన యొక్క క్రియలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు అన్నీ కూడా మనం చదివాము, అన్నీ తెలుసుకున్నాము. వీటన్నిటికీ సజీవ సాక్ష్యాలుగా ఆ యొక్క ఇజ్రాయేల్ జీవితము, యెరూషలేము పట్టణము మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి మనము ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన దీవెనలు పొందుకుందాం, ఆయన యొక్క కృపకు పాత్రలు అవుదాం. రక్షణలోకి నడిపించబడిన మనము ఆ యొక్క విశ్వాసం కోల్పోకుండా దినదినము కూడా విశ్వాస పరిమాణమును పెంచుకుంటూ
ఇంకా దేవునికి దగ్గర అవ్వాలని, సాతాను శోధనను తట్టుకునే శక్తిని మనం అందరం పొందుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలను దేవాతి దేవుడు మన యొక్క ఆశీర్వాద జీవితంలో ఫలింపచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడ మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, మేమందరము కూడా నీ కొరకు కనిపెట్టుకునే వారము గుండె కృపణ దయచేయండి. నాయన, మా జీవితాల్లో మీరు చేస్తున్న క్రియలను బట్టి వందనాలు ప్రభా. మాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలు. నాయన, మా యొక్క విశ్వాస జీవితమును తండ్రి ప్రభా ఇంకొన తండ్రి ప్రభా పెంపొందించుకుని చూడండి ప్రభా. విశ్వాస పరిమాణం ఎదుగుచండి ప్రభా. ఇంకో నాయన, నీతో అంటుకట్టబడించి కృపణ దయచేయమని ఈ యొక్క మాటను మా జీవితంలో నాటింపజేసి ఆశీర్వాదకరంగా మలచమని, ఈ మాటను ఉన్న బిడ్డలందరి జీవితాల్లో నన్ను గొప్ప శక్తిని, బలమును, ఆత్మబలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.